ఒరే బాబు మణికంఠ! నువ్వు ఏంట్రా ఎలా అర్థమవుతావో నాకసలు అర్థం కావట్లేదు ఈయనేంటో. సో, ఈయన ఒక అపరిచితుడిలాగా అనమాట ఇంకా. ఒకసారి 'రెమో'లాగా, ఒకసారి సైలెంట్‌గా, ఇన్నోసెంట్‌లాగా, ఇంకొకసారి విరుచుకుపడుతున్నాడు అపరిచితుడిలాగా. అసలు ఏంటో అసలు అర్థమే కావట్లేదు. ఎక్కడికి ఎళ్ళమడితే అక్కడ పులిహోర కలపడం మొదలుపెడుతున్నాడు. పెళ్లయిందని మర్చిపోతున్నాడో ఏమో మరి. మన నిఖిల్‌నైతే పృథ్వీ పిలిచి నేనెందుకు నీకు చీఫ్‌కి అనర్హుడిని అని నీకనిపిచ్చిందని నిఖిల్‌నైతే అడుగుతాడు పృథ్వీ. ఒకటి గమనించాల్సిందేంటంటే, మన పృథ్వీకి కంట్రోల్ అనేది లేదు. అది అందరికీ తెలుసు. హౌస్ మేట్స్ అందరికీ తెలుసు. ఆయన ఏ ధైర్యంతో ముందరకొచ్చి నన్నెందుకు చీఫ్‌గా నువ్వు ఎంపిక చేయలేదు అని చెప్పి అంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. గేమ్ పరంగా ఓకే. తను 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు. కానీ ఎలా ఆడుతున్నాడు? దారుణంగానే ఆడుతున్నాడు. ప్రతిసారి గొడవలేసుకోవడం, తిట్టుకోవడం, తోసుకోవడం, కొట్టే వరకు ఎళ్తున్నాడు ఇంక పృథ్వీ. సో, అలాంటి అతను కెప్టెన్సీకి అదే మన చీఫ్ కంటెండర్‌కి రావాలని ఎలా కోరుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదండి. అంత నెగటివిటీ స్ప్రెడ్ అయింది ఇప్పుడు బయట పృథ్వీ మీద. కానీ విష్ణుప్రియ మనసులో మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉన్నాడు. సో, విష్ణుప్రియ మాత్రం పృథ్వీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉందండి. అది మనకు సీజన్ స్టార్టింగ్ నుంచి మనకు తెలుస్తూనే ఉంది. ఇలాంటి ప్రోమోస్ వల్ల ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ కూడా కవర్ చేద్దామని మన 'బిగ్ బాస్' అయితే ప్లాన్ చేశారు. సో, ఈరోజు ఎపిసోడ్ మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నాను చూడడానికి. దాంతో పాటు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.